హలో అండి. మరొక ట్రెండింగ్ నెక్ డిజైన్‌తో అయితే వచ్చేసాను. ఇది ఫ్రంట్ నెక్ అండి. ఓకేనా. పైన షోల్డర్ దగ్గర 3 ½ అండ్ మీ యొక్క నెక్ డీప్ ఎంత అనేది చూసుకొని ఒక 6 ½ చూసుకొని కిందకొచ్చేసరికి 3 ఇంచెస్ తీసుకోండి. సన్నంగా ఉండే వాళ్ళకండి. అదే కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకైతే 3 ½ వరకు తీసుకోండి. తీసుకొని నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేస్తున్నానో అదే విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ పావించి ఎక్స్‌ట్రా పెట్టాను గానీ పెద్దదవుతుందని డౌటొచ్చి ముందు ఎక్కడి వరకైతే మార్కింగ్ చేశానో అక్కడి వరకే నేను పెట్టానండి. ఓకేనా. జస్ట్ ఇలా అయితే పెట్టేశాను. ఇదిగోండి ఏ విధంగా అయితే పెట్టామో అదే విధంగా కటింగ్ అయితే చేసేసేయండి. ఇదిగోండి కటింగ్ అయితే అయిపోతుంది. అండ్ ఒక 1 ½ ఇంచ్ వరకు ఎక్స్ట్రా క్లాత్ ఉంచేసి బక్రాన్ని ఉంచేసి దాన్ని కూడా కట్ చేసేసేయండి. కట్ చేసేసి లైనింగ్ క్లాత్‌కి మొత్తం జాయిన్ చేసేసేయండి దీన్ని. ఓకేనా. షైనింగ్ వచ్చేదేమో లైనింగ్ మీదకి వచ్చినట్టుగా జాయిన్ చేసేసేయండి. అండ్ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ కూడా జాయిన్ చేసేసి మిడిల్‌లోకి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా చిన్న కటింగ్ అయితే పెట్టండి. అండ్ బక్రాన్ని ఇప్పుడు జాయిన్ చేసాం కదా! దాన్ని కూడా అలాగే కటింగ్ పెట్టి ఒకసారి పిన్స్ అయితే పెట్టేసేయండి. 2 కరెక్ట్‌గా ఉన్నాయా లేవా? కటింగ్ ఎందుకు పెడతామంటే బకరము అండ్ మెయిన్ క్లాత్ కూడా మనకి కరెక్ట్ సెంటర్‌లోకి రావాలి. నెక్ అనేది కరెక్ట్‌గా సెంటర్‌లోకి రావాలనే దీంతో పిన్స్ అనేవి పెట్టుకుంటాము. అండ్ సెంటర్‌లో కటింగ్ కూడా అందుకే పెడతామండి. అలా పిన్స్ అనేవి పెట్టేసి చూసుకుంటూ కట్ వర్క్‌నైతే అడ్జస్ట్ చేస్తూ వేసేసేయండి. ఓకేనా. ఇగోండి ఎక్కువ బ్రాడ్ అయితే పెట్టట్లేదండి. ఎందుకంటే కొంచెం సన్నంగా ఉంటారు అందుకని. ఏ విధంగా అయితే చూపిచ్చామో అదే విధంగా కటింగ్ అయితే చేసేసేయండి. అండ్ డబుల్ స్టిచ్ వేయండి మర్చిపోకుండా. కంపల్సరీ డబుల్ స్టిచ్ అనేది వేయాలి. ఎందుకంటే ఫస్ట్ స్టిచ్‌లో ఏవైనా లోపాలుంటే సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు వాటిని కవర్ చేస్తూ వేయాలనమాట. ఓకేనా. అండ్ ఎడ్జ్ కుట్టు వేసుకొని వచ్చేసేయండి. అండ్ ఈ రౌండ్స్ దగ్గర ఏదైనా సూదిగా ఉండే దాన్ని తీసుకొని అలా రౌండ్‌ని అంటూ ఉంటే ఆటోమేటిక్‌గా అది రౌండ్ వచ్చేస్తుందండి. పైన ఎడ్జ్ కుట్టు అయితే వేసుకొని వచ్చేసేయండి. నేను ఇంతటితో ఆపేద్దాం అనుకున్నాను. చూసారా ఎలా వచ్చిందో? కానీ చిన్న చిన్న పీసెస్ మిగిలాయి. వాటిని ఇక్కడ జాయిన్ చేద్దామన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసేసాను. ఓకేనా. చూడండి నేను ఏ విధంగా అయితే జాయిన్ చేస్తున్నానో అంటే చేతులు మొత్తం తీసేయగా సంకల దగ్గర కొంచెం క్లాత్ మిగిలిందండి. దాన్ని నేను అడ్జస్ట్ చేస్తూ వేస్తున్నాను. అండ్ సన్నంగా ఉండడం వల్ల మనకు ఆ క్లాత్ అయినా మిగిలింది. కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకైతే మిగలడం కష్టమే. అంటే 2 సైడ్ బోర్డర్ ఇవ్వలేదు మెయిన్. 2 సైడ్ బార్డర్ ఇస్తే వేరొక మోడల్ అనుకున్నాను. కానీ 2 సైడ్ బార్డర్ ఇవ్వకపోవడం వల్ల ఈ మోడల్‌కైతే వచ్చేసామండి. ఓకేనా. చూసారు కదా! అదే విధంగా ఇటువైపు కూడా జాయిన్ చేసేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటున్నానండి. ఒక్కసారి నా ఛానల్ విజిట్ చేసి చూడండి. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో నుంచి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కండి. ఓకేనండి. ఇదిగోండి ఇటు సైడ్ కూడా ఇక్కడ చిన్న కుడత వస్తదని అక్కడ మాత్రం చిన్న ఫోల్డింగ్ అయితే వేయండి. హలో! ఎళ్ళే ముందు సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కండి. ఓకేనా అండి. థ్యాంక్ యూ.